అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ autonomous and MAC accredited with A++ grade, కాకినాడ. వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడలో ఘనంగా ఎస్పీ రంగారావు 108వ జయంతి వేడుకలు. వాకలపూడిలో పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్ ప్రారంభం. కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ కార్యాలయ కాంపౌండ్ వాల్కు శంకుస్థాపన. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం పోస్టర్ను ఆవిష్కరించి నరసన్న చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గ్రామీణ శ్రామికులకు ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధి, నిర్ణీత సమయంలో వేతనాల చెల్లింపు, ఆలస్యమైతే పరిహారం అందించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగానే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి మరింత మెరుగులు దిద్ది ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మరి మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రారంభించేటటువంటి ఈ ఉపాధి హామీ పథకం రామ్జీ పథకం ఏదైతే ఉందో పేరు మార్చినటువంటి పథకం, ఆ పథకాన్ని తిరుపతిలో ప్రారంభించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ప్రారంభించారు. అలాగే మన జిల్లాలో మనం రాజపూడిలో ప్రారంభించుకున్నాం. జేసీ గారు, నేను, అలా మీరందరూ కలిసి ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ దీని మీద చాలామందికి అవగాహన లేక, ఆలోచన లేక రామ్జీ పథకం అంటే మహాత్మా గాంధీ పేరు మార్చేశారు అని చెప్పి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ పేరు మార్చడం, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఈ పథకం ముందుకెళ్తుంది, మరింత మెరుగులు దిద్దుకుని ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆయన పోరాటమే, మహాత్మా గాంధీ యొక్క పోరాటమే ఆకలి డొక్కలు పైకి లెగాలి అని చెప్పి, స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయుడు ప్రతి ఒడు జీవించాలని చెప్పి స్వాతంత్ర్య పోరాటం చేసి సత్యాగ్రహంతో ఆయన సాధించినటువంటి పరిస్థితే కాకుండా భారతదేశానికి
ఒక మంచి సూక్తినిచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ 5 బిల్డింగ్స్ సెంటర్లోని ఎస్వి రంగారావు కాంస్య విగ్రహ వద్ద ప్రముఖ నటుడు ఎస్వీఆర్ 108వ జయంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు నూరుకుర్తి రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు నేమం చిన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్వీఆర్ తెలుగు సినీ రంగానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున స్వర్గీయ విశ్వనాథ చక్రవర్తి ఎస్వి రంగారావు గారి యొక్క 108వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఎస్వి రంగారావు గారి అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి వానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడు పాత్ర సందర్భంగా ప్రపంచ చలనచిత్ర మహాసభలు తాష్కెంట్లో జరిగినాయి. రష్యాలో తాష్కెంట్లో జరిగినప్పుడు ఈయన్ని వేదిక మీదకి ఆహ్వానించి ఆ ఉత్సవానికి ఈయన్ని ఆహ్వానించి భారతదేశం తరఫున ఆ వేదిక మీదకు విశ్వనట చక్రవర్తి, ప్రపంచంలో ఈయన మించినటువంటి మహానటుడు ఎవరు లేరనే విధంగా విశ్వనట చక్రవర్తి అనే బిరుదాన్నిచ్చి ఆయన్ని సన్మానించడం జరిగింది. అది భారతదేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాకారులకే కాక భారతదేశ కళాకారులందరికీ కూడా ఇది మంచి నటనా కౌశల్యంలో ఆయన చూసి ఆ బిరుదాన్ని చూసిన తర్వాత అందరూ కూడా ఉద్రేకం వచ్చి చాలామంది నాటకాల్లోంచి చలనచిత్ర సినిమాలకి ఎదగడం కూడా జరిగిందని మనం చెప్తున్నాం. మాయాబజార్ స్పెషల్, అందులో ఆయన చేసినటువంటి ఒక పాట ఉంది. పాడమంటే పాడేస్తారు. అది అటువంటి మహానుభావుడు ఈ రోజున మన అందరి మధ్య లేకపోయినా ఆయన యొక్క నటనని గుర్తించుకుని ఈ రోజున 108వ జన్మదినోత్సవం ఎస్వి రంగారావు జన్మదినోత్సవాన్ని చేయడం జరిగిందండి. జోహార్ స్వర్గీయ నట చక్రవర్తి, జోహార్ విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కలిసి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయనకి పూలమాలలో అర్పించడం జరిగింది. ఈ రోజున ఆయనకి ఇంత ఘనంగా నివాళులు జరుగుతున్నాయంటే ఆయన తెలుగు జాతికి ఆంధ్ర తెలంగాణలోనే కాదు అన్ని దిక్కుల్లో కూడా తెలుగు జాతి ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన్ని అందరూ మహానటుడిగాను మహా ఖ్యాతి సంపాదించిన వీరుడిగానే మనం కొలుచుకుంటున్నాం. ఎందుచేతనంటే ఆయన నటన చూసి ఈ దేశం అంతా గర్వించదగ్గ నటన ఆయన నటించడం జరిగింది. ఆనాటి ఎస్వి రంగారావు గారి 108వ జయంతి సందర్భంగా మన కాకినాడ రూరల్లో ఇక్కడ విగ్రహం ఎస్వి రంగారావు విగ్రహం దగ్గర మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అనపర్తి స్థానిక శ్రీరామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో 1986, 87 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సరస్వతీదేవి విగ్రహాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అనపర్తి మండలం టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ బాలుర ఉన్నత పాఠశాలలో, రామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో విఘ్నేశ్వరుడి విగ్రహం, అదేవిధంగా సరస్వతీదేవి విగ్రహాన్ని 86, 87 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్స్ అంతా కలిసి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టారు. ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందువల్లంటే ప్రతిరోజు విద్యార్థులకి వినాయకుడు, అదేవిధంగా జ్ఞాన సరస్వతి 2 దర్శనమిచ్చే విధంగా, అదేవిధంగా శిల్పి రాఘవ్ గారు కూడా అత్యద్భుతంగా దాన్ని రూపొందించారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి పెద్దలు, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర బృందం, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా బాలబాలికలకి నా శుభాశీస్సులు. ఇది అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన దాని నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఒక పాఠశాల మనకు ఒక తీపి జ్ఞాపకంగా ఉండాలి. పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఎన్నో చేదు అనుభవాలు ఉండొచ్చు. మనం పరీక్షల్లో ఉత్తీర్ణతలో కానీ, హాజరులో కానీ, ఇతర విషయాల్లో కానీ అక్కడ అనేక చేదు అనుభవాలు మనకు ఉన్నా, ఆ పాఠశాల మనకి ఇవాళ మనం
సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి అదే పునాది రాయి అనేది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. అటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మనం ఈ స్కూల్లో చదువుకున్నాం, ఈ పాఠశాలలో చదువుకొని సమాజంలో ఈ స్థితిలో ఉన్నాం. అందుకు కృతజ్ఞతగా మనం ఆ పాఠశాలకు ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇవాళ 86, 87 10th క్లాస్ బ్యాచ్ అంతా కలిసి ఈ నిర్మాణం చేపట్టడం నిజంగా అభినందనీయం. వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరింత మంది పూర్వ విద్యార్థులు ఈ విధంగా ముందుకు రావాలని కూడా ఆకాంక్షిస్తా ఉన్నా. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 108వ జయంతి సందర్భంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లోని ఎస్వి రంగారావు విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కౌడా చైర్మన్ తలాటం సత్య పాల్గొని ఎస్వి రంగారావు విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో ఎస్వి రంగారావు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన నటన భావి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఎస్వి రంగారావు విగ్రహానికి వైస్ ప్రెసిడెంట్ ఆ టైంలోనే జరిగింది. విగ్రహాన్ని తయారు చేసి హనుమమ్మ గారు ఆధ్వర్యంలో జరిగిన ఆ రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యే. తర్వాత చిరంజీవి గారిని తీసుకురావడం. నమస్కారం. ఈరోజు మహానటుడు, విలక్షణ నటుడు, సాహస నటుడు, తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో అపారమైన కీర్తిని ప్రదర్శించిన సామెర్ల వెంకట రంగారావు గారు, ఎస్వి రంగారావు గారిని పిలుచుకునే ఒక మహానాయకుడు జన్మదినం 108వ జన్మదినం సందర్భంగా ఈరోజు కాకినాడ పట్టణంలో మరి ఆయన కాంస్య విగ్రహానికి మరి ఈరోజు మేము దాంట్లో పూలమాలంకరణ చేసి నివాళులు అర్పించడం జరిగింది. దీంట్లో సీనియర్ నాయకులు పెద్దలు ప్రభాకర్ గారు, అలాగే మన కౌడా చైర్మన్ సత్య గారు, అలాగే ఇతర రంగారావు గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన నటన మనందరికీ తెలుసు. భావి తరాలు కూడా గుర్తించే విధంగా మరి ఆయన నాటికలు కానీ, ఆయన నటన కానీ మరి కాకినాడలో మరి ఆయన అభిమానులు అందరూ కూడా రేపు 7వ తారీఖు నుంచి మరి 3 రోజులు మరి ఆయన నటించిన నాటకాలు రూపంలో అందరికీ కూడా ప్రదర్శన జరుగుతుంది. వారి అభిమానులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉత్తమ నటుడు అందుకున్న భారతీయుడు మన ఎస్వి రంగారావు గారు. అదేవిధంగా ఆయన ఇక్కడ పిఆర్ కాలేజ్లో చదువుకోవడం, దాంతోపాటు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అసోసియేషన్లో ఆయన మెంబర్గా ఉండడం, ఆయన నాటకాల ప్రదర్శన కూడా, ఇవన్నీ కాకినాడ వాసిగా మనందరం కూడా చాలా అదృష్టంగా భావించవచ్చు. అదేవిధంగా ఈ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన పర్యాటక శాఖ మంత్రివర్యులు చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా అది కూడా అదృష్టంగానే భావించారు. ఆయన నటనలో విభిన్నమైన పాత్రలు పోషించేవారు. కొంతమందికి కొన్ని క్యారెక్టర్లే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలరు, కానీ ప్రతి పాత్రని కూడా ఆయన వేసిన ప్రతి పాత్ర కూడా ఉన్నతంగా ఉండేది. భీముడిగా, కీచకుడిగా, సాహసం చేరా డెంబగా అన్న పదం ఆయన నోటంటే విన్నారు. వివాహ భోజనంబు అన్నది అది పాట కూడా ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి మహనీయుడు మన మధ్యలో లేకపోయినా సరే ఆయన అభిమానుల సంఘాలు అందరూ కలిసి ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిఠాపురం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో ఆశ్రమ భవనంలో ఏర్పాటు చేసిన ఫర్జానా అలీషా పేపర్ ప్లేట్స్ మేకింగ్ యూనిట్ను శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు ఇటువంటి యూనిట్లు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె పద్మరాజు, పిఠాపురం కన్వీనర్ పేరూరి సూరిబాబు, కోమలి, దాతలు, ఆశ్రమ సభ్యులు పాల్గొన్నారు.
అందించడానికి వీలుగా ఈరోజు ప్రత్యేకించి పేపర్ ప్లేట్స్ మేకింగ్ యూనిట్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్త్రీలు తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది రెండో కార్యక్రమం. మొదటి కార్యక్రమం కుట్టు శిక్షణా కేంద్రాన్ని జోహరా స్టూడియోస్ అనే డిజైన్ యూనిట్ని పిఠాపురంలో ప్రారంభించడం జరిగింది. తద్వారా అనేక మంది మహిళలకు వారి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికాభివృద్ధి సాధించడానికి వీలుగా వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి, వారి పిల్లల అవసరాలకు తగ్గట్టుగా చదివించుకోవడానికి వీలుగా ఈ శిక్షణా కేంద్రాలని, ఈ యూనిట్లని ప్రారంభించి స్వయం సమృద్ధి ఆర్థికాభివృద్ధిని సాధించడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కాకినాడలో పేపర్ ఈ ప్లేట్స్ యూనిట్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా అగరబత్తులు యూనిట్ని, అదేవిధంగా గిరిజన ప్రొడక్ట్స్ని గిరిజన మహిళలకు తయారు చేసేటువంటి అనేక ఉత్పత్తులు గిరిజన ప్రాంతాల నుండి పొందడానికి వీలుగా ఆ గిరిజన వాసులందరికీ కూడా వారికి ఆ స్వయం సమృద్ధి సాధించే విషయంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కాకినాడ నగరంలో డ్రైనేజీ కాలువల పూడికతీత పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రేచర్లపేట మెయిన్ రోడ్డులోని కాలువలో పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనలు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ పనులను 6వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పి జగన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పర్యవేక్షించారు. రేచర్లపేట 6వ వార్డు నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు బోల్పిల్లి జగన్, వార్డు ఇన్ఛార్జిని. అయితేనండి ఇది రేచర్లపేట మెయిన్ రోడ్ అండి. ఆ మెయిన్ రోడ్లోంచి ఒక చిన్న డ్రైనేజ్ ఉందండి. ఆ డ్రైనేజ్లో గత 3-4 సంవత్సరాల నుంచి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏ విషయంలో కూడా రాలేదండి వీళ్ళంతా. అంటే మట్టి పూడికలు తీయమనే కంప్లైంట్ ఇచ్చామండి. అయితే ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈ పూడికలు తీయక మొత్తం వాటర్ అంతా స్టక్ అయిపోయి చిన్నపాటి చినుకులకే వాటర్ వెళ్లకుండా పోతుందండి. మరి ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే గారికి, కొండబాబు గారికి మేము ఫిర్యాదు చేస్తే ఆయన దగ్గరుండి అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంత చక్కని అవకాశాన్ని మాకు అన్నీ కూడా సమకూర్చు, ఈ కలవాటిని మొత్తం క్లీనింగ్ చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారు దగ్గరుండి పంపించి ఈ 6వ డివిజన్లో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా కొండబాబు గారికి, మా శాసనసభ్యుల వారికి కొండబాబు గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారండి. గత 2 సంవత్సరాల క్రితం అధికారులకు చెప్పినా కూడా, శాసనసభ్యులకి చెప్పినా కూడా పట్టించుకోలేదండి. ఇప్పుడు అన్నీ కూడా సకాలంగా మెయిన్ రోడ్ అంతా కూడా 6వ డివిజన్ అంతా క్లీన్ చేయమని కొండబాబు గారు ఆదేశానుసారం జరుగుతున్నదండి. అందరికీ నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే నగరపాలక సంస్థ అధికారులకు సమాచారం అందించాలని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచించారు. శుక్రవారం నగరంలోని 33వ డివిజన్ కామేశ్వరి నగర్లో పర్యటించిన కమిషనర్ పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, దోమల నివారణ చర్యలను పరిశీలించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు డ్రోన్ల ద్వారా దోమల నివారణకు మందులు పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ పర్యటనలో శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వాటర్ వర్క్స్ డిప్యూటీ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. నమస్కారం సార్. ఈరోజు మనం కామేశ్వరి నగర్ 33 వార్డుకి మనం విజిట్ చేయడం జరిగింది. కొంచెం ఇక్కడ ఈ ప్రాంతంతో కూడా ఇరుకు డ్రైన్తో కూడిన ప్రాంతం. అక్కడ ముఖ్యంగా ఇది రైనీ సీజన్, కొంచెం వర్షాలు అయిపోతున్నాయి. వాటర్ అక్కడ స్టాగ్నేట్ చేయడానికి అవకాశం లేదు. కానీ వచ్చే నీటిలో డ్రింకింగ్ వాటర్ వచ్చినప్పుడు చాలామంది కూడా వాటర్ డ్రమ్స్లో వాటర్ పట్టుకుని బయట పెట్టేసుకుంటున్నారు. అంటే మనకి డ్రింకింగ్ వాటర్ అనేది పట్టుకుని బిందుల్లో కానీ పట్టుకుని లాన్ పెట్టుకోవాలి. దానివల్ల బయట పెట్టేసుకోవడం వల్ల దాంట్లో దోమలు చేరడం కానీ, లార్వా చేరడం వల్ల కానీ
లేకుంటే కొంచెం వేరే వేరే క్రిమికీటకాలు చేరటం ఉంటుంది. కేవలం నేను చూశాను. అది డ్రమ్స్ మాత్రం 80% కూడా మీరు బయట పెట్టుకుని ఆ వాటర్ నింపుకొని మరి బ్యాక్టీరియా చేరిన వాటర్ని యూజ్ చేసుకోవద్దు. మీ అందరికీ ముఖ్యంగా మనవి చేస్తున్నానండి. అది దానివల్ల ఏంటంటే మనకి ఇతర విధంగా ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఎవరు కూడా ఈ వాటర్ని మాత్రం డ్రమ్ములో పెట్టుకుని ఉపయోగించుకోవద్దు. ఫస్ట్ పాయింట్. రెండోది, అక్కడ మనకి కాబట్టి ట్యాప్ పోయిందని చెప్పింది, సొంత ట్యాప్ అయినప్పటికీ మన ఏ గారితో చెప్పి ఇప్పుడే ట్యాప్ బిగిచ్చేస్తామండి. ట్యాప్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్ సంబంధించింది. ఇంకా మూడోది సంబంధించి అక్కడ లైట్ అని ప్రాబ్లం అని చెప్పారు, 2 లైట్ ప్రాబ్లం చెప్పారు. 2 లైట్ కూడా ఇప్పుడు రిస్టోర్ చేయడం జరుగుతుంది. అట్లానే మన మార్కెట్, కొత్త మార్కెట్ ప్రాంతం కూడా వచ్చి చూసాము. కొత్త మార్కెట్లో కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ చిన్న చిన్న దారికి అడ్డంగా చిన్న చిన్న వంట వండే హోటల్ లాంటి చిన్న చిన్న పెట్టారు. అవి డ్రైన్ మీద పెట్టడం వల్ల డ్రైన్ చేయడానికి అవకాశం ఉండట్లేదు. అవి వేరే లోనికి పెట్టుకొని తప్పించి ఎవరు కూడా రోడ్డును ఆక్రమించి అలా చేయొద్దని చెప్తున్నాను. అదే రామకృష్ణరావుపేటకు సంబంధించింది ఒక డస్ట్బిన్ పెట్టారు, దాన్ని కూడా తీమని ఒక ఆయన వచ్చి ఇప్పుడు నాకు చెప్పారు. మా శానిటరీ సూపర్వైజర్ కూడా పంపించాను. అది వేరే వార్డుకి వస్తుంది. ఆ సూపర్వైజర్కి కూడా చెప్పి ఇప్పుడు అది కూడా మనం దానిపైన కూడా చర్య తీసుకుంటాం. ముఖ్యంగా మనకి రేపు 12వ వార్డు విజిట్ చేస్తాం జరుగుతుంది. అక్కడ నాకు కొంచెం కంప్లైంట్ వచ్చింది. 12వ వార్డులో ఇక్కడ దీంతో పాటు శానిటేషన్తో పాటు మనకి రైనీ సీజన్ కాబట్టి మస్కిటోస్ ఎక్కువగా ప్రజలుతున్నాయి. ఇప్పుడు మనకి ఒక కొత్త ప్రాజెక్టు డ్రోన్ ద్వారాగా మస్కిటో నిర్మించడానికి ఒక ప్లాన్ మనం ప్రిపేర్ చేస్తున్నాము. దానికి బాంబే నుంచి, పూణే నుంచి ఒక సంస్థ వచ్చింది. అంటే ముందు వారు ఎక్కడైతే మనకి మస్కిటోస్ ప్రొడ్యూస్ అవడానికి, లార్వా ప్రొడ్యూస్ అవడానికి ఏ అవకాశం ఉందో అట్లాంటి పాయింట్స్ ముందు మనం ఐడెంటిఫై చేస్తామండి. ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ పాయింట్లో మనకి ఒక ప్రాజెక్ట్ పైలట్గా తీసుకుని ఆ పరిసర ప్రాంతంలో మనం డ్రోన్ ద్వారాగా కెమికల్స్ని చేసి స్ప్రేయింగ్ చేసి ఆ ప్రాంతంలో మస్కిటోస్ రాకుండా ప్లాన్ చేస్తాం. ఆ ప్రాంతం దానివల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్, నేను వాళ్ళు వచ్చారు, ప్రాజెక్ట్ వచ్చారు, నేను వాడికి 3 చెప్పాను. ఆ ప్రాజెక్ట్ వల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఏర్పడకూడదు ఫస్ట్. రెండోది ఏంటంటే మనకి ఆ డ్రోన్ వల్ల ఇతరకి ఏదైనా పర్యావరణం కానీ, పొల్యూషన్ కానీ, ఇతర కానీ ఇబ్బంది ఏర్పడకూడదు. అది ప్రజల యొక్క ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఇబ్బంది పడకూడదు అంటే మెడికల్గా కూడా దాన్ని చూసుకుని, అదే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మళ్ళీ సహాయం కూడా కోరం ఆ పరిసర ప్రాంతం వల్ల ఏ ఇబ్బంది ఏర్పడకుండా చూస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇనాం భూముల సమస్యను పరిష్కరించడంలో కృషి చేసిన పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణతో పాటు రెవెన్యూ సిబ్బందిని మండల రైతులు ఘనంగా సన్మానించారు. ఈ సమస్య పరిష్కారంతో మండలంలోని సుమారు 5,000 మంది రైతులకు ప్రయోజనం కలిగిందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు, వెన్నా జగదీష్, తోట ఏడుకొండలు, తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రైతుల సమస్య పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయడం సంతోషకరమన్నారు. భూములకు ఉండేటువంటి క్లాసిఫికేషన్ ఈనాం భూములని రికార్డ్ అయి ఉండడం, దానివల్ల రైతులకు వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళకి ఏదైనా కుటుంబ అవసరాల కొద్దీ బ్యాంకులో లోన్ తెచ్చుకోవడానికి కానీ, లేదంటే ఎవరైనా ఎకరం అమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఈ ట్రాన్సాక్షన్ ఏది కూడా ఈనాం భూములను ఉంటే జరగదు. కాబట్టి వాళ్ళ యొక్క కార్యక్రమాలకి అడ్డంకి ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు మన బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా అదే కంటిన్యూ అవుతుంది, రాజుల కాలం నుంచి కంటిన్యూ అవుతుంది. మన జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో కూడా రీసర్వే జరిగినప్పటికీ కూడా అదే ఈనాం భూములని క్లాసిఫికేషన్ ఉండడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రైతుకి ఎక్కువ పర్సంటేజ్ 190 మందికి ఈ సమస్య ఉన్నట్టు తెలియదు. ఎందుకంటే రైతు నేను భూమి మీద ఉన్నానే అనుకుంటాడు, కానీ అతనికి హక్కు ఉందో లేదో తెలియదు. ఏదైనా అప్పుకి వెళ్ళినప్పుడు కానీ, వేరే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు ఇది బయటకు వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చి నాకు ఇది కావాలి, సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఈనాం భూమి అని ఇస్తే బ్యాంకు కూడా అప్పేవాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితిలో రైతు ఉంటాడు. అలాంటి వాటిని కూడా రైతు రెవెన్యూ వారి దగ్గరకు వచ్చినా రాకపోయినప్పటికీ వారి సమస్యని కొంతమంది రైతుల ద్వారా తెలుసుకుని ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం మండలంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది రైతులకి ఈనాం భూముల్ని జిరాయితీ భూమిగా క్లాసిఫికేషన్ మార్పించి
ఈ యొక్క సదుపాయాన్ని రైతులకు కల్పించినటువంటి రెవెన్యూ అధికారులందరికీ, రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం తాలూకు సంబంధించిన రైతు వారి అందరూ కూడా వారి వారి సమస్యల పరిష్కారం అయిన దృష్ట్యా అందరూ హాజరై వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ప్రస్తుతానికి దగ్గరగా 6 నెలల నుంచి ఏనాం భూముల కింద రికార్డ్ అయ్యి ఉంటుంది. ఏనాం భూములు అంటే మన సొంతం కాదు, ఏ రాజావారో మహమ్మడిన్స్ ఎవరో మన దారాదత్తం చేసిన భూముల కింద లెక్కేస్తారు. అది పూరైన బాధ్యత లేదు. కానీ మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో ఏనాం భూములు లేకపోయినా అది ఏనాం భూములకి రికార్డ్ అయింది. ఇది తహసీల్దార్ గారి దృష్టికి ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. ఆ పరిష్కారం చేస్తే ఆ రైతులకి పూర పరిష్కారం హక్కు ఏర్పడుతుందని చెప్పేసి ఉద్దేశం పెడితే ఆయనతోటి కొన్ని వందల సార్లు కొన్ని వందల రైతులు వచ్చి ఈ కష్టాన్ని చెప్పుకోవడం కూడా జరిగింది. అది ఆయన ప్రత్యేకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని తను భుజస్కంధాల మీద వేసి డిటి గారు అయితేనే, తహసీల్దార్ గారు అయితేనే, విఆర్ఓలు అయితేనే వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ తోటి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇవాళ పరిష్కార దిశగా పరిపూర్ణమైనటువంటి మనకి ఒక డాక్యుమెంటేషన్ని ఇచ్చినటువంటి తహసీల్దార్ గారు ఎక్కడున్నా ఈయన మర్చిపోవాల్సిన పరిస్థితి లేదు. ఆయనకు మంచి సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఇవాళ ఈ సమావేశం ఏర్పడేశారు కాబట్టి రైతులందరికీ ధన్యవాదాలు. పిఠాపురం మండలంలోని గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఉన్న ఈనాం భూముల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి దాదాపు 5,007 కుటుంబాలకు మేము వాళ్ళకి లబ్ధి చేకూర్చేటట్లు జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు సర్వీస్ ఈనాం భూములకి సంబంధించి బ్యాంక్ లోన్లు పొందడం కానీ, రిజిస్ట్రేషన్లకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఆ ఇబ్బంది లేకుండా రెవెన్యూ రికార్డును పూర్తిగా మేము స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. దాదాపు ఈ సమస్య దశాబ్దాల నాటిది. 1950 నుంచి సమస్య ప్రారంభమై దాదాపు 75 సంవత్సరాల పాటు సమస్య పరిష్కరించబడలేదు. చాలా మంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఈనాంగానే ఉంది మా భూమి, దానివల్ల లోన్ ఇవ్వటం లేదు, సర్టిఫికెట్ ఇవ్వండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కావట్లేదు, ఈనాం ఉందని చెప్పడం, తనఖాకి వెళ్తే ఇబ్బంది రావడం, ఇవన్నీ మేము దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము బాగా రైతులందరినీ పరిశీలించి అన్ని రకాల డాక్యుమెంట్లు సేకరించి, వివరాలు సేకరించి, గవర్నమెంట్ ఇచ్చిన మెమో ప్రకారము, సర్క్యులర్ ప్రకారము అన్ని వివరాలు కూడా ఇక్కడ సేకరించి ఆర్డీఓ కార్యాలయానికి పంపి అవన్నీ కూడా వాళ్ళ పేరు మీద జరాయితీ భూములుగా మార్చడం జరిగింది. బులెటిన్ లో బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ autonomous and MAC accredited with A++ grade కాకినాడ. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఈ న్యూస్. చెరువు భూముల ఆక్రమణకు గురయ్యాయని పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పాపానికి తన ఆస్తి ధ్వంసమైందని పిఠాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆరోపించడం జరిగింది. వివరాల్లోకి వెళితే పిఠాపురం పట్టణ సమీపంలోని కామన్న గారి పాకల వద్ద చెరువు భూములు ఆక్రమణకు గురయ్యాయని పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేసినందుకు తన పొలం గట్టుపై ఉన్న షెడ్లు, చెట్లను కబ్జాదారులు ధ్వంసం చేశారని పిఠాపురానికి చెందిన దవులూరి లచ్చబాబు ఆరోపించారు. ఈ ఘటనపై తనకు న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ను ఆయన కోరారు. డిప్యూటీ సీఎం గారు నమస్కారం అండి. నా పేరు దవులూరి లచ్చబాబు అండి. నేను పాడా ఆఫీస్ లో ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. 110 ఎకరాలు రాజ్ చెరువు కబ్జా చేశారని నేను చెప్పానండి. ఆల్రెడీ ఎంకేఎం చెరువు ఒకటే, రాజ్ చెరువు ఒకటే కబ్జా చేశారని చెప్పానండి. ఆ చెప్పిన దాని మీద నా మీద కక్ష రూపంగా కక్ష పెట్టుకుని ఇక్కడ మూడు పాకలు, మూడు షెడ్లు ఉంటాయండి. నా గేదెల్ని, నా గడ్డి మేట్లన్నీ లాగు పారేసేయండి. చాలా బేవచ్చంగా చేసి పారేయారండి. నాకు ఇంచుమించు నాకు నష్టం 6 లక్షల రూపాయలు నష్టం అండి. నా గేదెలు 12 గేదెలకి 3 గేదెలు కనపడతలేదండి. నేను అంతా నెలకొన్నామండి. ఇప్పుడు ఇంకా దొరకలేదండి 3 గేదెలు.
పవన్ కళ్యాణ్ గారు, మీరు ఉన్నారని మేము ధైర్యంగా ఉంటే ఇవాళ మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. ఊరంతా వచ్చి నేను ఆ ఏళ ఈ 110 ఎకరాలు కబ్జా చేశారని నేను అంటం వల్ల నా మీద కక్ష పెట్టుకుని నన్ను ఇవాళ నా పాకలు 8 గంటలకు వచ్చి మేము గేదెలు పాలు తీసుకెళ్లిపోయిన తర్వాత నా గేదెలు ఇప్పేసి బయట తవ్వులేసి 2 క్రైన్లతో శుభ్రంగా లాగి పారేశారండి. ఆ గ్రామం కానగారపాకల గ్రామం పెద్దలందరూ వచ్చి నేను కంప్లైంట్ పెట్టానని ఆ రూపంగా కక్ష పెట్టుకుని మొత్తం అంతా లాగి పారేసి బీభత్సం చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు మీరే న్యాయం చేయాలండి. ఇక్కడ భూమి మా తాతయ్య గారు 2 తాతయ్యలు కలిపి మా తాతయ్యలు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు కలిపి 15 ఎకరాల భూమి కొనుక్కున్నారండి. 15 ఎకరాల్లో అందులో 1.20 సెంట్లు అప్పట్లో కొంపలకి 20 అందులోనే కొంపలకి పోయినాయండి. ఈ కానగారపాకలు అన్న దానికి కనా భూమి మేము మా తాతయ్య గారికి 7 మా తాతయ్య గారి పిల్లలు 7 అన్నదమ్ములు పంచుకోగా ఎకరం వచ్చిందండి. ఎకరం మా నాన్నగారికి మరి మేము 5 అన్నదమ్ములు అండి, 5 కొడుకులు అండి. 5 పంచుకుంటే 20 సెంట్లు వస్తుందండి. మేము గేదెలు మేపుకుని మేము జీవనం గడుపుకుంటున్నామండి. మా గడ్డి మేట్లు మా పశువులు కూడా అన్ని లాగి పారేసి మమ్మల్ని చాలా దారుణంగా చేశారండి. మీరు తగిన న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు. మాకు జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తగిన గుర్తింపు కల్పిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ పరిశీలకుడు సామినేని ఉదయభానును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పలు పార్టీ నియోజకవర్గ అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ కోసం నిజాయితీగా కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో భాగస్వామ్యం చేయాలనుకుని కళ్యాణ్ గారు సంకల్పించారు. దీనిలో భాగంగా జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో పిఠాపురం నియోజకవర్గం నుంచి నన్ను భాగస్వాములుగా చేసినందుకు మా అధినేత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా తమ అప్లికేషన్లని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మా పార్లమెంటరీ అబ్జర్వర్ అయిన శ్రీ సామినేని ఉదయభాను గారు దాన్ని పరీక్షించి వారితో మాట్లాడి వారిని అర్థం చేసుకుని సిఫార్సు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా పారదర్శకంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారందరికి కూడా సముచిత స్థానం పార్టీలో కల్పించాలని చెప్పేసి కళ్యాణ్ గారు ఏదైతే అని అనుకున్నారో అది చాలా నిక్కర్సుగా జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే పార్టీలో కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతిని కళ్యాణ్ గారు తీసుకొచ్చారు కాబట్టి పార్టీ ఎదుగుదలకి ఇది ఎంతో దోహదపడుతుందని మేము అందరూ అనుకుంటున్నాము. త్వరలో జరగబోయే స్థానిక ఎలక్షన్లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుందని జనసేన పార్టీ తెలుగుదేశం కూటమి అద్భుతంగా విజయాలు సాధిస్తుందని రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో ఈ కమిటీ చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కాకినాడ నగరంలోని డైరీ ఫారం సెంటర్ సమీపంలో ఉన్న కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం నిర్మించిన కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే కొండబాబు చొరవతో పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ జ్యోతి, సిడిపిఓ కాకినాడ అర్బన్ ప్రాజెక్టు. అయితే ఈరోజు మన కార్యాలయానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన చేయటకు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత శంకుస్థాపన చేయించడం జరిగిందండి. ఈ బిల్డింగ్ 2018లో కట్టినప్పటికీ కూడా అసంపూర్తిగా ఉన్నందు కారణంగా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి 15 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగిందండి. ఈ అమౌంట్తో మొత్తం కార్యాలయానికి సంబంధించిన రిపేర్స్, కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. దీనివలన మా ఆఫీస్లో సిబ్బంది ఇప్పటి వరకు పడిన ఏదైతే కష్టం ఉందో ఇక నుంచి మేము అలాంటి కష్టం పడకుండా ఉంటామని ఆశిస్తూ ఎమ్మెల్యే గారు అయినటువంటి మా కొండబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మా ఆఫీస్ తరఫున, మా ఆఫీస్ సిబ్బంది తరఫున చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ అర్బన్ ఆఫీస్లో మనం అంటే మనకు 2018లో ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అయితే అప్పుడు నిధుల కొరత వల్ల కొంత అసంపూర్తిగానే మిగిలిపోయింది. దాంతో పాటు ఇక్కడ
సముద్రపు గాలి వల్ల కూడా బిల్డింగ్ కండిషన్ చాలా దారుణంగా ఉందండి. దీన్ని మనం గౌరవ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి దృష్టికి తీసుకెళ్తే సారు బిల్డింగ్ రిపేర్స్ నిమిత్తం కలెక్టర్ గారితో మాట్లాడి ఒక 15 లక్షల రూపాయలు అమౌంట్ అనేది శాంక్షన్ చేయించారండి. దానికి సంబంధించి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళతో పాటు లోపల వాల్స్ రిపేరింగ్, అదేవిధంగా ఆఫీసర్కి సంబంధించి పర్టికులర్గా ఏది రూమ్ సరిగ్గా లేదండి. ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి 2 నెలల సమయంలో ఇదంతా పూర్తి చేయడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పనులు మొదలు పెట్టడానికి పునాది పడిందండి. దీనికి నిజంగా డిపార్ట్మెంట్ నుంచి సార్కి, అదేవిధంగా మన కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అంటే గవర్నమెంట్ డబ్బులు కదండి, సిఎస్ఆర్ కింద మనకి ఈ మనీ 15 లక్షలు అనేది శాంక్షన్ చేయించడం జరిగిందండి. ఇక్కడ 300 మంది వరకు మన స్టాఫ్ రోజు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బాత్రూమ్స్ లేకపోయినా ఆడవాళ్ళకి పరిస్థితి కొంచెం దయనీయంగానే ఉంది. ఇది ఇప్పుడు ఈ రోజు మొదలు పెట్టుకున్న 2 నెలల్లో ఇది పూర్తవుతుందని ఆశిస్తూ. కాకినాడ నగరంలోని బీచ్ రోడ్లో శ్రీ బాల వెంకటేశ్వర్ నగర్లో ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ చెరుకుపల్లి గణేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆలయ నిర్వాహకులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ ట్రస్టీ మీడియాతో మాట్లాడారు. కాకినాడ భక్త మహాశయులందరికీ ధన్యవాదాలు. ఈనాడు జరిగిన ఈ కార్యక్రమం ఓం శ్రీరామ్ బాల వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నిర్మించడానికి ముఖ్య కారకులు పితాన్ సూరయ్యమ్మ గారు, నా తల్లి గారైన పితాన్ సూరయ్యమ్మ గారు. ఈ ఆలయాలు శివాలయం, రామాలయం, వెంకటేశ్వరాలయం 1962లో నిర్మించడం అయింది. అయితే ఇది ఈ కాకినాడ డెవలప్ అవడం ఇవన్నీ చూసి కొండబాబు గారు మళ్ళీ మనం కొత్త ఆలయం కడదామని ఒక ప్రపోజల్ తీసుకొని అయినా ఈ ఆలయం ఎండోమెంట్స్ వారితో ఈ ఆలయాలకన్నీ ఆగమ శాస్త్ర ప్రకారం ప్లాన్లు తీయించి అమరావతిలో శాంక్షన్ చేయించి ఆలయం 9వ తారీఖు 5వ నెల 2018 కొండబాబు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం జరిగింది. మళ్ళీ మన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అయిన కొండబాబు గారు స్వహస్తాలతో మళ్ళీ 2వ తారీఖు 7వ నెల 2026న ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఇది చాలా భగవత్మాయ తప్ప ఏమి కాదు. ఇంత ఆలయాన్ని నిర్మించడానికి సంపూర్ణ సహకారాన్ని ఇచ్చింది భక్తులే. అందరూ భక్తులు ఇచ్చిన డొనేషన్స్తోనే ఈ ఆలయం నిర్మించాం. అంతేగాని గవర్నమెంట్ ద్వారా కానీ వేరే ఇతరత్ర వారు ఏమీ ఇవ్వలేదు. కానీ ఈ ఆలయాన్ని ఇంత చక్కగా నిర్మించడానికి ఎందరో శ్రమపడి ఈ ఆలయాన్ని చక్కటి రూపురేఖలతో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ అందరి సహకారం డిజిటల్ మీడియా, పేపర్ మీడియా అందరూ సహకరించారు. ఇందులో కొండబాబు గారు ఈ రోజున ఎన్ని వేల మందికి అన్నదానం అంతా ఆయన స్వహస్తాలతో ఆయనే అన్నదానం చేయిస్తున్నారు. ఈ ఆలయం డెవలప్ అవ్వాలని మీ అందరి సహకారంతో మళ్ళీ ఇంకా ఆర్థిక సహాయం చేస్తే ఇంకా నేను బాగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని భక్తజనాశ్రయులందరికీ నేను మాట ఇస్తున్నాను. మీ అందరి సహకారం వల్ల ఈ ఆలయం పునర్నిర్మించడం జరిగింది. జనసేన పార్టీ అధిష్టానం సూచన మేరకు బొజ్జ ఐశ్వర్య నివాసం వద్ద కొనసాగుతున్న నిరసన దీక్షను విరమించుకున్నట్లు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వీర మహిళలు శాంతియుతంగా ఆందోళన చేపట్టారని ఆయన చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అధిష్టానం ఆదేశాల మేరకు దీక్షను విరమించుకున్నట్లు వెల్లడించారు. కేవలం దీక్ష కోసమే విరమించామని, పోరాటం కాదని స్పష్టం చేసిన ఆయన ప్రజానాయకులపై వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రావణ్ అనేటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి విచారణ జరిపేటువంటి సమయంలో బొజ్జ ఐశ్వర్య గారు అనే ఆమె నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హల్చల్ చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నిల్చుని అక్కడ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఒక సవాల్ రూపంలో వారు మాట్లాడటం జరిగింది. ఈరోజు ఈ ప్రపంచంలోనే కాదు, రాష్ట్రంలో, దేశాల్లో స్త్రీకంటూ ఒక ప్రత్యేక గౌరవం, స్థానం.
ఒక మాతృమూర్తికి, ప్రతి స్త్రీలో కూడా ఒక మాతృమూర్తిని చూసుకునేటువంటి, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా మాట్లాడటం మానవ సమాజం అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా ఆమెకి ఈ సందర్భంగా భావ వ్యక్తీకరణని జనసేన పార్టీ కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎక్కడా తప్పు పట్టడం లేదు. మీ యొక్క భావాన్ని వ్యక్తీకరించుకునేటువంటి విధానం రాజ్యాంగంలో ఉంది. అలాగే అట్ సేమ్ టైము ఇతరుల యొక్క హక్కుల్ని, ఇతరుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయకూడదనేటువంటిది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరచు. మీరు అనేక సార్లు రాజ్యాంగం గురించి మాట్లాడే మీరు మరి అటువంటి దుర్భాషలు మాట్లాడటం, మరి ముఖ్యంగా మా వీర మహిళల్ని రెచ్చగొట్టే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండటం చాలా బాధాకరం. ఎప్పటికైనా మీ పద్ధతి మార్చుకుని ఏదో మీ యొక్క ఇమేజ్ పెంచుకోవడం కోసం మరి ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించేటువంటి ఒక మహానాయకుడిగా పేరుగాంచి మరీ బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఒక స్థానం సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అటువంటి వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదు. మరి అత్యంత అవసరమైనప్పుడే కులాన్ని వాడుకోవాలి తప్పించి ప్రతిసారి నోరు వాడటం, ప్రతిసారి కులాన్ని వాడటం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 1 కోటి, క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని, ప్రమాదంపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రాజు, ఏఎఫ్టియు నాయకులు మాట్లాడుతూ, ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో చనిపోయిన 10 మంది కార్మికుల కుటుంబాలకి కేంద్ర కార్మిక సంఘాల తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తాం. ఈ దుర్ఘటన కారణం అక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాణాలు పాటించుంటే 10 మంది కార్మికులు ఇవాళ మనతో పాటు సజీవంగా జీవించి ఉండేవాళ్ళు. ఈ ఘటనలో ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. ఈ ఘటన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, దోషుల్ని శిక్షించాలి. ప్రమాదాల్లో మృతి చెందిన వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే గాయాల పాలై హాస్పిటల్ పాలైన వాళ్ళకి ₹50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ఇక రెండవది భద్రతా ప్రమాణాలు పాటించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు కలిపి నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. ప్రధానమంత్రి ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోతే ప్రధానమంత్రి ₹2 లక్షల కేటాయించాడు. ఇంత అంటే కార్మికుల ప్రాణాలకి ప్రధానమంత్రి ఇచ్చి విలువ ఇదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఘటన జరిగిన వెంటనే లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు ఆయన, కార్మిక సంఘాలు మమ్మల్ని అడుగుతున్నాడు, మేము కూడా అక్కడే ఉన్నాం, మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా అని అడుగుతున్నాడు. అంటే అంత అవివేకం, అపరివేకంగా మాట్లాడుతున్నాడు. అలాగే లోకేష్ గారితో పాటుగా వాళ్ళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు. ఆయన ఏం చెప్తున్నాడు, దీని మీద నాకు అంత అవగాహన లేదు అంటున్నాడు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఈ ప్రమాదానికి కారకులైన టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సహా అందరినీ కూడా అరెస్టులు చేయాలి. తూతూ మంత్రంగా 6గురిని సస్పెండ్ చేశారు, కింద స్థాయి ఉద్యోగుల్ని. దీనికి కారణం వాళ్ళు కాదు. ఇవాళ ఈ ప్రమాదానికి కారణం ఒకటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడం, రెండోది పర్జింగ్ ప్రాసెస్లో ఉపయోగించే ఎడిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సబ్ స్టాండర్డ్, అక్కడ అవినీతి జరిగింది. అలాగే ఈ ల్యాడల్ ఏదైతే ఉందో, ల్యాడల్ పైన కనీసం కవర్ కూడా లేదు. ఆ కవర్ ఉండుంటే కనుక 1600 డిగ్రీలు ఉన్న ద్రావకం కింద పడేది కాదు, కార్మికులు మాడి మచ్చ అయ్యేవారు కాదు. కాబట్టి దీనికి కారణం యాజమాన్యం యొక్క అవినీతి. వాళ్ళందరి మీద కూడా శిక్షలు చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి,
ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ప్రధానంగా ₹1 తక్షణమే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. క్షతగాత్రులకు 50 లక్షల రూపాయలు చెల్లించాలి. వారి కుటుంబీకులకి పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం విశాఖలోని ఫార్మర్ బ్లాస్టింగ్ అవడం వల్ల వెంటనే ఆ ప్రభుత్వం ₹1 ప్రకటించింది. ఈ ప్రభుత్వానికి ఏ మాయరం వచ్చిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం ₹1 ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా పరిశ్రమల్లో తనిఖీలు అనేది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. అంటే కొత్త సీసాలో పాత సారాన్ని నింపినట్టుగా ఉంది తప్ప పాలల్లో మాత్రం ఎక్కడ మార్పు రాలేదు. ఈ విధంగానే కొనసాగుతుంది. పరిశ్రమలో తనిఖీలు చేయాలి, ప్రమాదాలను నివారించాలి, అన్ని విధాలుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ లో మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలనే విధంగా కేంద్ర కార్మిక సంఘాల ఆందోళన చేస్తున్నాం. సొంత గనులు కేటాయించాలి, ప్రభుత్వంలోనే కొనసాగించాలి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటాము. మొట్టమొదటిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరంగా కాకుండా ఉండడానికి కేంద్ర కార్మిక సంఘాలే పోరాటం చేస్తున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ డిపోను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అదనపు రేషన్ డిపో ఏర్పాటు ద్వారా వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో డ్రైవర్స్ కాలనీ వద్ద ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వారందరికీ కూడా రేషన్ తెచ్చుకోవాలంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేషన్ డిపోకి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు కూటమి నాయకులు అందరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టి ఎక్కడ ఉన్నటువంటి రేషన్ డిపోని డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు ఇక్కడ రేషన్ డిపో ప్రారంభించడం జరిగింది. దానికి జనసేన పార్టీ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, పట్టణ కార్యదర్శి, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులైనటువంటి బొజ్జ సతీష్ గారు, అలాగే అర్జున్ గారు, కీర్తి దొరబాబు గారు, చక్రవర్తుల బుజ్జి గారు, మన జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వరలక్ష్మి గారు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అనిల్ గారు, ఈ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా సంతోషం. కూటమి పార్టీ అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ, ఇది కూటమి పార్టీ. ఈ కూటమి పార్టీ మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో నడిచేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తీరుస్తోంది. దానికి ఉదాహరణే ఈరోజు 800 మంది నివసిస్తున్నటువంటి ఈ కాలనీకి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఇక్కడ కూడా రేషన్ అందించే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు మీరు చూసుకొచ్చి ఆడవారు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు 2 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇలాగే పిఠాపురంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా కూటమి, తెలుగుదేశం, జనసేన ఒక సోదర భావంతో పనిచేయాలనేటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ రావణ్ కు కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు నుంచి విడుదలైన వెంటనే మరో కేసులో గుడివాడ రూరల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని మచిలీపట్నానికి తరలించారు. ఈ సందర్భంగా రావణ్ తరపు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పాపం పొద్దుటి నుంచి మీకు, మాకు, పోలీసులకి ఎవరికి దప్పటంలా. రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక చీకటి రోజు. ప్రజాస్వామ్యానికి ఇది అంతిమ దినం. బహుశా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో లేదో మరొకసారి
మరొకసారి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో నాకు అనిపిస్తుంది. ఈరోజు రాత్రి 1:30కి పిఠాపురంలో గౌరవ న్యాయమూర్తి గారు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ప్రశ్న రావణ్ స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయండి, ఇది రిమాండ్కి ఇవ్వదగిన కేసు కాదు అని రిలీజ్ చేసిన తర్వాత 5 నిమిషాల్లో సర్పవరంలో ఒక కేసు ఉంది అని మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారయ్యా అంటే గౌరవ లేదు, తొక్కలేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు కూడా లేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మల్లం గ్రామంలో కొంతమంది స్కూల్ పిల్లల మీద వివక్ష జరిగింది అని 30 మంది తల్లిదండ్రులు నెల రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే, హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే, వాళ్ళ పిల్లలకు జరిగినటువంటి కుల వివక్ష మీద విచారణ జరపమని నేషనల్ ఎస్సీ కమిషన్కి రాస్తే, నేషనల్ ఎస్సీ కమిషన్ స్పందించి ఎస్పీని కలెక్టర్ని విచారించి ఈ కేసులో నెల రోజుల పాటు మీ మీడియా సోదరులందరూ కూడా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పిల్లల మీద కుల వివక్ష జరిగిందని చెబితే, కుల వివక్ష ఎలా జరిగింది అని తల్లిదండ్రులని పిల్లల్ని కలిపి ఇంటర్వ్యూ చేసినందుకు వచ్చినటువంటి సమస్య. ప్రశ్న రావణ్ ఆ తల్లిదండ్రులని పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాడంట. ఏమని మరి ఆ విధంగా జర్నలిస్టులు అందరూ ప్రచారం చేసినటువంటి మీ మీడియా అంతా కూడా ఎక్యూజ్డే కదా. పిల్లల మీద జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి ఒక జర్నలిస్ట్ పని ఏంటండి? కుల వివక్ష జరిగింది, అతను జర్నలిస్ట్గా వచ్చి ఆ పిల్లల ఇంటర్వ్యూలు పక్కనే ఉన్నటువంటి తల్లి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అది తప్ప? అది నేరమా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇది నేరమా? నిన్న మీరు మాట్లాడినటువంటి సుత్తపుస కబుర్లకి ఈరోజు పెట్టినటువంటి కేసుకి ఏమైనా సంబంధం ఉందా? చిన్న పిల్లల మధ్య వివక్ష నేను చెప్పలేదే, రావణ్ అనలేదే, మీడియా ప్రొవోక్ చేయలేదే. తల్లిదండ్రులు 30 మంది తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల్ని తీసుకొని స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర ధర్నాలు, రాస్తారోకోలు, హార్తాళ్లు చేసి అది అందరికీ ప్రపంచానికి తెలిసిన తర్వాత రావణ్ వచ్చాడు, శ్రవణ్ వచ్చాడు, లేకపోతే మీడియా సోదరులు వచ్చారు, దాన్ని ప్రమోట్ చేశాము, దాన్ని చూపించారు. అది తప్పంటండి. అదంట కులం, మతం, ప్రాంతాల మీదంట విద్వేషాలు సృష్టించడం అంట. ఆ పిల్లల్ని అంట వ్యభిచార గృహంలోకి తీసుకెళ్లిన దానికంటే నేరం అంట. ఆ దానికి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలంట. గౌరవ ప్రభుత్వ ప్రాసిక్యూటర్ గారి వాదనలో అమోఘం. ఈరోజు దాని మీద మళ్ళీ రాత్రి కేసు కట్టి ఈరోజు మళ్ళీ కాకినాడ కోర్టుకు తీసుకొచ్చారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం, చట్టాలు శాశ్వతం. పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోండి, ఈరోజు పవన్ కళ్యాణ్ ఉంటాడు, రేపు శ్రవణ్ కుమార్ ఉంటాడు, ఎల్లుండి రావణ్ కుమార్ ఉంటాడు, ఆవతల ఎల్లుండి రామారావు ఉంటాడు, సుబ్బారావు ఉంటాడు, వెంకట్రావు ఉంటాడు. పొలిటికల్ పదవులు వస్తాయి పోతాయి. కానీ మీరు రాజ్యాంగాన్ని, ఐపీసీని, సిఆర్పిసిని, బిఎన్ఎస్ని, బిఎన్ఎస్ఎస్ని పాటించాలి. ఈరోజు మీరు ఒక చిన్న పిల్లల ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకొని రిమాండ్ చూపిస్తే గౌరవ న్యాయమూర్తి గారు 3 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి వాదనలు, మా వాదనలు, ప్రాసిక్యూషన్ వాదనలు సుదీర్ఘంగా విన్నారు. ప్రతి పాయింట్ నోట్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరిస్తూ రావణ్కి స్టేషన్ బెయిల్ ఇవ్వమని డైరెక్షన్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో రెండో విజయం. పిఠాపురంలో మొదటి విజయం. అయినప్పటికీ రావణ్ మళ్ళీ ఈరోజు మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్ళారు. ఏ పోలీసులు నాకు తెలీదు, బట్ ఐ కేమ్ టు దట్ మచిలీపట్నంలో ఇంకొక కేసు రిజిస్టర్ అయిందంట, తీసుకెళ్లాడు. మచిలీపట్నం తర్వాత కాప్రా, తర్వాత భీమవరం, తర్వాత ఇంకో చోటికి రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు పెట్టి తోటి జర్నలిస్టుని తీసుకెళ్తే జర్నలిస్టు సంఘాలు స్పందించరా? మీరు బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడలో ఘనంగా ఎస్పీ రంగారావు 108వ జయంతి వేడుకలు.
వాకలపూడిలో పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్ ప్రారంభం. కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ కార్యాలయ కాంపౌండ్ వాల్కు శంకుస్థాపన. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. Aditya Degree and PG Colleges, autonomous and MAC accredited with A++ grade, Kakinada.